ఈరోజు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ, పొంగూరు రిజర్వాయర్ కట్టలేదని తిట్టారు. అన్నదాత సుఖీభవలో 630 మంది రైతులకు 88,20,000 రూపాయలు ఇప్పటికి 2 విడతల్లో ఇచ్చాం. 3వ విడత ఫిబ్రవరి మొదటి వారంలో ఇవ్వబోతున్నాం. మరి అది ఈ గ్రామంలోనే చేస్తున్నాం. ఆటో డ్రైవర్లు ఇక్కడ 25 మంది ఉన్నారు. 25 మందికి 3,75,000 రూపాయలు ఇచ్చాం. 580 కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. విద్యా సేవ, వైద్య సేవ కార్డులు 580. ఇవన్నీ కలిపితే టోటల్ నాకు మైనస్ వచ్చేది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందే లేని చెప్పాము. మీరు ఈగిపోయినా మేము ఇచ్చినాము. మా పని అయితే మేము చేశాం. రేపు తండ్రుల మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ ఆ 3 ఓట్లు 30 ఓట్లు తగ్గినాయి అనుకోండి, ఇదంతా మేము చేసిన పడిన శ్రమ కష్టం వృధా అవుతుంది. దయచేసి ఆలోచించండి. మిమ్మల్ని దగా చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకా నాకన్నా 3 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటే ఆశ్చర్యపడాలా? పర్లేదా? బాధపడాలనా? పర్లేదా? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని దగా చేసిపోయిన వాళ్ళకి నాకన్నా 3 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. నీకు సహాయం చేయాలని కష్టపడ్డవాడికి నాకు 3 ఓట్లు తక్కువ వచ్చినాయి. నాకేం బాధ కలగడం లే. 3 ఓట్లు ఇక్కడ తక్కువ వచ్చినా ఇంకొక ఊర్లో 3 ఓట్లు పెంచి వచ్చినాయి. కాబట్టి 9,000 మెజారిటీతో 8,000 చిల్లరతో అనుకుంటాను గెలిచాను. మీలాంటి ఆలోచన లేకుండా అందరూ మంచి ఆలోచన చేసి పని చేసిన వాడికి సహాయం చేయాలి. అండగా ఉన్నటువంటి పార్టీకి మనం తోడుగా ఉందామని మీరు ఆలోచిస్తే 30,000తో గెలవాలి ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ. కానీ అంత గెలవలేదు, రాలేదు. రాకపోవడానికి కారణం మీ అనాలోచిత నిర్ణయాలు. మీకు ఆలోచన శక్తి తగ్గి ఏదో ఒక ప్రభావం. ఏం ప్రభావం? డబ్బు ప్రభావమా? లేకుంటే మత్తు పానీయాల ప్రభావమా? లేకపోతే కుల ప్రభావమా? మత ప్రభావమా? ఏ ప్రభావం పనిచేసింది ఈ ఊర్లో? ఆలోచించేయండి. పోనీ కుల ప్రభావం అంటేనా? నాకు పోటీ నిలబడ్డ ఆయన రెడ్డి, నేను రెడ్డి గారిని కాదా అయ్యా? నేను రెడ్డిని కాదా?